అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అలాగే వినాయక చవితి ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. అందుకని ఇన్ని రోజులైతే వీడియో చేయలేదు. అలాగే చంద్రగ్రహణం ఉంది కాబట్టి నవరాత్రులు అంటే 9 రోజుల వరకు అయితే వినాయకుడిని ఉంచలేదు. 5వ రోజు వరకే ఉంచేసి మేమైతే నిమజ్జనం చేసేసాము. చాలా ప్రశాంతంగా జరిగింది, బాగా జరిగింది. మీరు కూడా అలాగే జరుపుకున్నారని అయితే ఆశిస్తున్నాను. వీడియోలు ఇన్ని రోజులు చేయకపోవడానికి రీజన్ కూడా అదే అనమాట. ఎందుకంటే చాలా చోట్ల వినాయకుడి విగ్రహాలు పెట్టారు కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉండిందనమాట. అంటే మైక్స్ అవి పెడతారు కాబట్టి ఇక వాయిస్ ఓవర్ ఇవ్వడం అదంతా కూడా డిస్టర్బెన్స్గా అనిపించి వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో చాలామంది మనలో ఏంటంటే రామకోటి కానీ సాయికోటి కానీ ఇలా రాస్తూ ఉంటారు కదా. సో అది మన భక్తి కావచ్చు, లేదంటే మనకు మంచి జరుగుతుందని కావచ్చు, లేదంటే ఇంకా మన మనసుకి ప్రశాంతంగా ఉంటుందని కావచ్చు. ఏదైనా మనం ఏదో ఒకటైతే ఆశించి అయితే సాయికోటి రామకోటి ఇలా అయితే రాస్తూ ఉంటాము. నేనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే సాయికోటి రాశాను. మా ఊరిలో అప్పుడేంటంటే సాయిబాబా గుడిని కడుతున్నారనమాట. సో ముందుగానే మొత్తం కూడా అంటే మన సాయి చరిత్ర ఏదైతే ఉంటుందో అది మొత్తం పారాయణం చేయడం, అలాగే సాయిబాబాకు సంబంధించినటువంటి పాటలు పాడడం వెళ్ళి, అలాగే ఇలాగ సాయికోటి రాసి హోమగుండంలో వేయడం ఇట్లాంటివి అయితే చేశాను. అలాగే ఆ తర్వాత ఇంకా నేను ఏదైనా రాశానంటే రామకోటి అనమాట. యాక్చువల్గా ఏంటంటే మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఇంట్లో ఏవైనా పండుగలు వచ్చాయి లేదా దేవుళ్ళను పూజించాలి అని అంటే మా ఇంట్లో మాకు ఎక్కువగా రాముడు అనమాట, శ్రీరాముడే దేవుడిలాగా ఉండేది. మా ఇంట్లో మా అమ్మ ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రీరాముడిని పూజించేదనమాట. పండుగలు వచ్చినప్పుడు ముందుగా నాకు తలస్నానం చేపించి పూజ గదిని కొంచెం డెకరేట్ చేయమని చెప్పేదనమాట. డెకరేషన్ అంటే అప్పట్లో ఏముండేదంటే మోస్ట్లీ తడిగుడ్డు పెట్టి అంటే గుమ్మాలు ఏవైతే ఉంటాయో అలాగే దేవుడి గది ఏదైతే ఉంటుందో వాటిని శుభ్రంగా కడగటం, తర్వాత చక్కగా పసుపు బొట్లు పెట్టడం, పసుపు రాసేసి తర్వాత బొట్లు పెట్టడం, ఇలా ఎక్కువగా మా అమ్మ నా చేత చేయించేది. తనకంటే ముందు నేనే ఎక్కువగా గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేదాన్ని, కొత్త బట్టలు వేసుకొని. అదో భలే సరదాగా అనిపించేది అనమాట చిన్నప్పుడు. అలా చేయడం కూడా ఇష్టంగా అనిపించేది. అయితే ఇప్పుడు నేను అంటే మ్యారేజ్ అయ్యాక మా సైడ్కి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మా అత్తగారి ఊరిలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే మా సైడ్ ఏంటంటే దేవుడి గదులన్నీ కూడా పడమర సైడ్ ఉండేవి అనమాట. అంటే పడమర వైపు అంటే పై ఎత్తున అని చెప్పేసి అంటారు కదా. సో మాకేమో దేవుడి గది పడమర వైపు ఉండేది. కానీ ఇక్కడ మా అత్తగారి ఇంటి సైడ్ చూస్తే చాలామంది అంటే ఒక 10 years నుంచి చూస్తున్నాను ఈ అంటే ఉత్తరం వైపు ఎక్కువగా తూర్పు వైపు ఎక్కువగా దేవుడి గదులు అయితే పెడుతున్నారు. అయితే ఈశాన్య మూలలో ఈశ్వరుడి ప్లేసు అక్కడ కూడా దేవుడి గది ఉండాలి అని చెప్పేసి అంటారు. కానీ చాలామంది అయితే తూర్పు వైపు కానీ దేవుడి గది అయితే కట్టుకుంటున్నారు. ఇంతకీ మీరు ఎప్పుడైనా రామకోటి కానీ లేదంటే సాయికోటి కానీ రాశారా? నిజంగా మనం అంటే మంచి జరుగుతుందా? ఎప్పుడైనా మీరు భక్తితో రాశారా? లేదంటే ఏదైనా జరగాలని ఆశించి రాశారా? నిజంగా జరిగిందా? నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి.